హలో అండి. నెయ్యి బ్రెయిన్కి ఎంతో మంచిదని పెద్దలు చాలా వరకు చెప్తూ ఉంటారు కదా. బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా ఇందులో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయని కూడా అంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు నెయ్యి ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఇవాళ నేను నెయ్యి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మీ ముందుకి తీసుకొచ్చేసాను. దానికి నేను ముందుగా ఒక 3.5 లీటర్ల పాలను అయితే తీసుకుంటున్నాను. ఆ పాలని గిన్నెలో పోసుకొని స్టవ్ ఆన్ చేసుకుని చిన్న మంట మీద 1 గంటన్నర పాటు అయితే దీన్ని నేను కాగబెట్టుకుంటున్నాను. గంటన్నర ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇవి మనకి ఇండియాలో ఎలా అయితే పితికి డైరెక్ట్గా పాలవాళ్ళు తెచ్చి పోస్తూ ఉంటారో అలాగే మేము ఇవి ఇక్కడ దగ్గరలోని ఒక ఫామ్ నుంచి ఆమిష్ పీపుల్ వాళ్ళ నుంచి ఫ్రెష్ మిల్క్ అయితే తెప్పించేసుకున్నాము. ఇవి అస్సలు ప్యాస్చరైజ్డ్ కాదు, అంటే కాచలేదు ఆర్ ఎటువంటి ప్రాసెస్ కూడా చేయలేదు. అలాగే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అలాంటి పాలు డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయకూడదు కాబట్టి 1 గంటన్నర పాటు చిన్న మంట మీద మేమైతే ఇలా కాగబెట్టేసుకుంటున్నాం. అలాగే దీనివల్ల మంచి మీగడ కూడా ఫామ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా నేను ఆ పాలని గిన్నెలో పోసుకుని 1 గంటన్నర సేపు అయితే వేడి చేసేసుకొని ఆ తర్వాత స్టవ్ కట్టేసుకున్నాను. ఈ గంటన్నర కాచుకున్న తర్వాత వాటిని కాసేపు అవి చల్లబడడానికి వదిలేయాలి. చల్లబడ్డ తర్వాత ఆ పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఒక ఫ్యూ అవర్స్. అలా పెట్టుకోవడం ఎందుకు అంటే ఆ మీగడ ఇంకా బాగా థిక్గా ఫామ్ అయి మిల్క్ మీద సెట్ అవుతుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్న తర్వాత ఆ మీగడనంతా నేను కొంచెం కొంచెంగా తీసుకొని ఒక సపరేట్ డబ్బాలో అయితే వేసేసుకుంటాను. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా నేను అన్ని గిన్నెల్లోంచి ఫామ్ అయిన మీగడని తీసుకుని ఈ డబ్బాలో అయితే వేసేసుకుంటున్నాను. ఆ మీగడంతా ఇలా తీసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటో మీకు కాసేపట్లోనే చూపించేస్తాను. మీగడంతా తీసేసుకున్నాక ఆ మిల్క్ని మళ్ళీ ఇలా మేము క్యాన్స్లో అయితే పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. ఇక టీలకి కాఫీలకి ఇలాంటి వాటన్నిటికీ వాడేసుకోవటానికి. దీన్ని మళ్ళీ పెరుగు తోడేసుకోవడానికి కూడా వాడుకోవచ్చండి. ఈ మీగడనంతా ఇలా డబ్బాలో తీసి పెట్టుకున్న తర్వాత అదే డబ్బాలోకి 1 కప్పు మిల్క్ని వార్మ్ చేసి ఆ మీగడలోకి కలిపేస్తాను. ఆ తర్వాత అందులోకే 1 స్పూన్ పెరుగును కూడా వేసి దాన్ని ఈ మిల్క్లోకి అండ్ మీగడలోకి బాగా మిక్స్ అయ్యేలాగా అయితే కలిపేసుకుంటాను. ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని ఓవర్ నైట్ తోడుకి వదిలేయాలి. ఇక్కడ యూఎస్లో కాస్త వింటర్ సీజన్స్లో బాగా చలిగా ఉంటుంది కాబట్టి ఆర్ ఎప్పుడైనా సరే అవెన్లో పెట్టుకొని మేము లైట్ ఆన్ చేసుకుని ఓవర్ నైట్ వదిలేస్తాము, అది పెరుగులాగా ఆర్ తోడుకోవటానికి. నేను కూడా అది చేశాను. దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అవెన్ లైట్ అయితే ఆన్ చేసుకుని అది తోడుకోవడం కోసం వదిలేసాను. అది తోడుకున్న తర్వాత నేను కాసేపు ఫ్రిడ్జ్లో కూడా పెడతాను, ఎందుకంటే ఆ మీగడ పెరుగంతా గడ్డ కట్టడానికి. ఇదిగోండి నెక్స్ట్ డే చూస్తే ఇలా బాగా గట్టిగా గడ్డ కట్టిన మీగడ అయితే ఫామ్ అయిపోతుంది. దాన్నంతా నేను ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మొత్తం బ్లెండర్లో గిర్రమని తిప్పి ఒకే కన్సిస్టెన్సీకి తెచ్చేసుకుంటాను. ఆ తర్వాత ఇందులోకి నేను 1 గ్లాసు 2 గ్లాసులో చల్లటి నీళ్ళని పోసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పడతాను. పట్టిన తర్వాత ఇదిగోండి మనకిలా వెన్నంతా పైకి తేలుతుంది. ఈ వెన్ననంతా నేను ఇలా ముద్దలుగా చేసుకొని గిన్నెలో వేసుకుంటాను. నాకు ఇక్కడ 3.5 లీటర్ల పాలు తీసుకున్నందుకు ఒక 3-4 ముద్దలు అయితే ఇలాంటివి వచ్చాయండి. ఇందులో కొంత పాటిని నేను బటర్గా పెట్టుకున్నాను. ఆ బటర్ ఎలా తయారు చేయాలో ఆల్రెడీ మీకు వీడియో పెట్టేశాను, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మిగిలిన దాంతో ఇక మనం నెయ్యి చేయబోతున్నాం. ఇదిగోండి ఇలా తీసి పెట్టుకున్న తర్వాత మిగిలింది మజ్జిగ. ఆ మజ్జిగతో మజ్జిగ చారో ఆర్ లేదా ఉత్తిగా మజ్జిగను కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఆ బటర్ని ఫ్రెష్ గిన్నె వాటర్లో కూడా ఒక్కసారి కడుక్కోవాలి. ఇక ఇందులో ఏవైనా మజ్జిగ పార్టికల్స్ కానివ్వండి ఇంకేమైనా మిగిలిపోయినా అవంతా బాగా కడిగేస్తే పోతాయి. ఇలా కడిగేసుకున్న తర్వాత దీన్ని నేను స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని అందులో ఆ బటర్ వేసేసుకొని చిన్న మంట మీద అయితే నేను ఒక 20-30 నిమిషాలు దీన్ని కాగబెడితే మంచి సువాసనతో ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే చేసుకున్న నెయ్యి అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇది కాచే అప్పుడు నేను ఇందులో ఒక 2-3 లవంగాలు అయితే వేశాను. దాంతో నెయ్యి కూడా మంచి వాసన వస్తుందండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా బుడగలు వచ్చి ఆల్మోస్ట్ బుడగలన్నీ మాయమైపోతే ఇక మన నెయ్యి రెడీ అయిపోయినట్టే. ఇది కాస్త చల్లబడ్డ తర్వాత మనం ఒక పావులోకో 1 గ్లాస్ బాటిల్లోకో పోసుకుని ఇక వాడేసుకోవడమే.
స్టీల్ లేదా గ్లాస్ మాత్రమే వాడితే ఆరోగ్యానికి మంచిదండి. సో ఇప్పుడు నేను ఈ నెయ్యి అంతా రెడీ అయిపోయిన తర్వాత మీకు కనిపిస్తున్న ఆ పక్కన పావులోకి దీన్ని వడగట్టుకున్నాను. వడగట్టుకోవడం వల్ల ఇందులో కింద మిగిలిపోయిన ఏవైనా పార్టికల్స్ కానివ్వండి, అయితే మేము దీన్నైతే గోవు అంటాము, మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. ఈ గోవు అంతా సపరేట్ అయిపోతుంది. చిన్నప్పుడు మేము ఇలా మిగిలిన గోవులో చక్కెర వేసుకొని తినేవాళ్ళం, భలే రుచిగా ఉంటుందండి. మీరు కూడా అలా తినేవారా? మాకు చెప్పేయండి. సో ఇప్పుడు అదంతా సపరేట్ చేసుకున్న తర్వాత నెయ్యిని బాటిల్లోను ఇలా పావులోకి తీసుకుని ఆ తర్వాత ఇక దీన్ని పప్పులోకో చారులోకో వేసుకొని గబాగబా తినేయటమే. మీరు కూడా ఈ నెయ్యిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఒక్కసారి ట్రై చేసి మీకు బాగా వచ్చిందా లేదా అయితే మాకు చెప్పేయండి. ఇలాంటి ఇంకెన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాము. ఆలోపు మీకు ఏవైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.